జూన్ 8 దేవుని వాక్య ధ్యానం. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మన మీద ఎంతో గొప్పగా ఉంది. మరొక నూతన దినంలోనికి మనం ప్రవేశింపబడడం ప్రభువు యొక్క గొప్ప కార్యముగా నేను ఎంచుతూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, మానవుణ్ణి ప్రభు సృష్టించిన ప్రారంభ దినంలో ఆయనకున్న ఒక అద్భుతమైన ఆలోచన ఏమిటి అని అంటే, మనిషి ఫలించి అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మనం ఆశీర్వదింపబడాలనేదే, మన జీవితాలు ఎప్పుడు గొప్పగా ఉండాలనేదే ఆయన ఉద్దేశం. మానవుణ్ణి సృష్టించింది కూడా మానవుడు ఆశీర్వదింపబడాలనే ఉద్దేశంతోనే దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మానవుడు కోల్పోతూ ఉన్నాడు. దేవుడు మానవుణ్ణి ఫలింపచేయమని లేక అభివృద్ధి పొందమని ఆలోచనతో వారికి బ్లెస్సింగ్ ఇచ్చి వారిని దీవించి ముందుకు పంపిస్తే, మానవుడు ఆ ఆశీర్వాదం, అభివృద్ధి పొందేటువంటి దీవెన తన చేతుల్లో ఉన్నప్పటికీ దానిని అతడు చేయకుండా లోకానికి ఆయన తన జీవితాన్ని మరల్చుకుని దేవునికి దూరమైనట్టుగా ఆదికాండంలో ఆదాము అవ్వ వారి జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి పిలిచినప్పుడు నువ్వు లోకానికి ఎందుకని తిరిగిపోతూ ఉన్నావు? ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే మనల్ని పిలిచానని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా. ప్రియ విశ్వాసి, దేవుడు ఎప్పుడు ఎవరిని శపించడానికి కానీ బాధ పెట్టడానికి కానీ ఆయన ఉండేవాడు కాదు. మనలను దీవించటానికే ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడిగా ఉంచాడు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. దేవుని తోడు ఎప్పుడు నీకు ఉంటుంది. అయితే నువ్వు చేయాల్సింది ప్రభు చెప్పిన ఒక మాట, నేనిచ్చిన ఆజ్ఞకు లోబడి జీవించు. నా పరిధిలో నువ్వు జీవిస్తే నిన్ను పరిధులు లేనివానిగా విస్తారమైన దీవెనతో నేను నింపుతాను. మరి అలాంటి ఆశీర్వాదం కొరకు నీవు దేవునిలో ఉంటున్నావా? ప్రభు మాటను గైకొనేవానిగా ఉంటే ప్రభు నిన్ను ఫలింపజేసి అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం ఇంకా ఫలించట్లేదండి, నేను ఎప్పుడు అభివృద్ధి పొందుతాను అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నా వైపుకు తిరుగు. నేను నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాను. ఆయన మాట విని ఆయన చెప్పినట్టు మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు గొప్పగా మార్చబడతాయి. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను దీవించండి. ఈ నూతన దినం బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆయన వారికి ఫలింపు అభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను గొప్పగా దీవించండి. తండ్రి, తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినము నీ రక్షణ ఆనందంతో బిడ్డలు నింపండి. కిడి నుంచి తప్పించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను గొప్పగా ఫలింపజేసి ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఆమేన్.